నిర్మాణం చేసేటప్పుడు రాజధాని నిర్మాణం, రాజధాని బృహత్తర నగరం నిర్మాణం అన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం బృహత్తర నగరానికే మొగ్గు చూపటం, దాని ఆధారంగానే రైతులు కూడా సహకరించడం జరిగింది. కాబట్టి ఈవేళ ప్రభుత్వం 26 జిల్లాల యొక్క ప్రజలకి రాజధానిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి విస్తరణకి వెళ్ళటం అనేది సహజం. దాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే సమయంలో ఈవేళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి అవసరమైన నిధులకు ఇబ్బంది లేకుండా సమకూరుస్తున్నారు కాబట్టి ఈవేళ రాజధాని నిర్మాణం వేగం అందుకుంటున్నట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఈవేళ మనం నేషనల్ హైవేస్కి ఎట్లయితే ఒక నెల ముందుగా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఒక 10% వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తారో అట్లానే ఇక్కడ రాజధాని నిర్మాణాల్లో కూడా ఎంత త్వరగా పూర్తి చేస్తే ఆ యొక్క గుత్తేదారులకు, కాంట్రాక్టర్లకి ఇన్సెంటివ్ ఇవ్వటం ద్వారా వాళ్ళు నిర్దేశించిన సమయంలో ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా అటు రైతులకు కానీ ఇటు నిర్మాణాలకు కానీ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ప్రయత్నించే అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ రైతులకి ఈ యొక్క రాజధాని నిర్మాణం అప్పుడు రైతుల యొక్క భాగస్వామ్యం ఉంటుందని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. చెప్పినప్పుడు అందరూ కూడా సంతోషంగా ఇవ్వటం జరిగింది. రాజధాని నిర్మాణం కొంత అప్పుడు ఉన్న ఇబ్బందులు కానివ్వండి, తర్వాత వచ్చిన ఇబ్బందులు కానీ కొనుక్కుంటూ పడతాం. ఇప్పుడు పట్టాలెక్కింది కాబట్టి దీన్ని సక్రమంగా ఎట్లా త్వరగా పూర్తి చేయాలనేది దానికి రైతులు కూడా పూర్తి సహకారం అందిస్తారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకత ఉండాలి. రెండో వైపున ఏం జరుగుతుంది, ఏదైతే గత ప్రభుత్వంలో రైతాంగం, ప్రజలు, రాష్ట్రం ఇబ్బంది పడ్డారో దానికోసం ఈ యొక్క రైతులందరూ కూడా ఉద్యమం చేశారో దానికి ప్రాతినిధ్యం వచ్చిన జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ అనేది నేటి మంత్రి గారిని గెలవడానికి 14 నెలలు పట్టింది. 14 నెలల వరకు ఈ జేఏసీకి అపాయింట్మెంటే దొరకలేదు. దొరకనప్పుడు ఈ యొక్క రాజధాని యొక్క ప్రజల సమస్యలను కానివ్వండి, రైతుల సమస్యలను కానివ్వండి, ఆ గ్రీవెన్సెస్ను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళేటువంటి అవకాశమే కలగాలి. అంటే ఏంటంటే ప్రభుత్వంలో పారదర్శకత లోపిస్తుంది. ఆ పారదర్శకత ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ప్రభుత్వాన్ని విశ్వసించాలి ప్రజలు, దాని ఆధారంగానే భవిష్యత్తు ముందుకెళ్తుంది. ఈవేళ ఇక్కడున్న సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితిలో ఈ ప్రాంత ప్రజల్ని ఈవేళ మనకు వర్షాలు వచ్చినాయి. అదే కనుక ఇక్కడ ఉన్న ప్రజల్ని భాగస్వాములుగా ఉన్నట్లయితే ఎక్కడ ఎంత పరిణామం తూములు వేయాలి, నీళ్ళు ఎట్లా పోతే వాళ్ళకి స్పష్టంగా తెలుసు. వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటారు. కానీ అది ఒకటి లోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా పూలింగ్ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వాళ్ళు విశ్వసించాలి కదా మన ప్రభుత్వాలని. అందుకని ఏంటంటే ఇక్కడున్న సమస్యలు పరిష్కరించడం ద్వారా, ఇక్కడ ఉన్న ప్రజల్ని పరిగణనలోకి తీసుకురావడం ద్వారా వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తామనే నమ్మకం భవిష్యత్తులో పూలింగ్ తీసుకునే వాళ్ళు కూడా కలిగించడం ద్వారా మాత్రమే ఈ ప్రాజెక్టు సత్వరం అవడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లానే అనేకమైనటువంటి విషయాల్లో ఇప్పుడు ఏదైతే ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అవి మాకు జరగకుండా చూడాలనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాటినన్నింటినీ అటెండ్ చేస్తామనేటువంటి ఒక భరోసా వాళ్ళకి కల్పిస్తే ఖచ్చితంగా భయమైన రాజధాని ఈ ప్రభుత్వం నిర్మించడం అనేది ఎటువంటి సందేహం కూడా లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లక్ష్మీ